అనంతపురం జిల్లా క్షామపీడిత ప్రాంతం. దశాబ్దాల తరబడి కరువుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనంతపురం జిల్లా 31 మండలాలకు గాను 28 మండలాలు కరువుగా ప్రకటించడం జరిగింది. 3 మండలాల బొమ్మనహాలు, బెలుగుప్ప, ఎల్లూరు మండలాలను కూడా అనంతపురం జిల్లా కలెక్టర్ కరువుగా ప్రకటించమని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినారు. నవంబర్ 12వ తారీఖున 11 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ పంకజాతపురం ఉమ్మడి జిల్లా పర్యటనకు రావడం జరిగింది. 2-3 గ్రామాలు మాత్రమే పర్యటన చేశారు. తూతు మంత్రంగా ఇవన్నీ కూడా ఈ అధ్యయనం చేసినట్టుగా నేను భావిస్తాను. ఇవాళ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో, పల్లెల్లో ఇవాళ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉంటా ఉన్నారు. నేను ఒకనాడు అన్నం పెట్టేటువంటి రైతు 10 మందికి, ఈనాడు కాఫీ, టీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టం జరిగింది. ఖరీఫ్లో పంటలు పోయినాయి, రబీలో పంటలు పోయినాయి. ఇవాళ పెద్దగూడ మండలంలో పత్తి పంటలు ఇవాళ మొత్తం అంతా కూడా కోల్పోయినారు, సర్వస్వం కోల్పోయారు. ఇవాళ కల్తీ విత్తనాల ద్వారా పోయినాయి. అదేవిధంగా వర్షాభావం వల్ల కూడా ఇవాళ పంటలన్నీ పోయినాయి. ఇతర పంటలు కూడా అన్ని పోయినాయి కదా. జొన్న పంట పోయింది కదా, మిరప పంటలన్నీ పోయినాయి కదా. ఇవాళ కౌలు రైతు అంటే మరీ ఘోరమైనటువంటిది. కౌలు రైతు అంటే ఒక ఎకరాకి 50,000 రూపాయలు కౌలు కట్టి ముందు ఇవాళ భూమిలో దిగాలి. అంటే ఇవాళ కౌలు రైతులు నష్టపోతా ఉన్నారు, సేద్యం చేసే రైతు ఇవాళ నష్టపోతా ఉన్నారు. ఇవాళ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ప్రభుత్వం కారణమే దానికి. ఇవాళ ప్రభుత్వ హత్యలు ఇవి. ఇవాళ పెద్దగూడ మండలంలో మేడమాకులపల్లి ఆ ప్రాంతంలో రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారంటే ఇవాళ రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి న్యాయం జరిగింటే, ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగి ఉంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాడు ఆ రైతు. నేను అంటా ఉన్నా, రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇవాళ సూర్యుడు అస్తమించినట్టే. అందుకే ప్రభుత్వం దీనికి ఆలోచన చేయడం లేదు. అందుకే సిగ్గుతో తలదించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల కాలంలో 8 నెలలు అయిపోతా ఉంది. కేవలం 4 నెలలు మాత్రమే గడువు ఉంటా ఉంది. నీవు ఆర్బీకే కేంద్రాల ద్వారా అంతా ఉద్ధరిస్తానంటివి. ఏమిస్తా ఉన్నావు నీవు ఆర్బీకే కేంద్రాల ద్వారా? ఇవాళ ఎరువులు ఇవ్వాలి, విత్తనాలు ఇవ్వాలి, పురుగుల మందులు ఇవ్వాలి, అన్ని రకాల రైతులకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో నీ యంత్రాంగం ఉంది అని నేను అంటా ఉన్నా. 100 రూపాయలు 2 మార్లుగా ఇస్తా, అది కూడా సరిగా ఇవ్వడంలే. పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు పడతాయి కానీ మీరు ఇచ్చే డబ్బులు రావడంలే, ఏ మూలకు సరిపడడంలే. రైతులకు పెట్టుబడులు ఇవ్వాలి, రుణాలు మాఫీ చేయాలి, మరి రుణాలు ఇవ్వాలి, సహాయక చర్యలు చేపట్టాలి. ఇవాళ కరువు అంటే అర్థం, దాని అర్థం తెలుసునని నేను అంటా ఉన్నా. కలెక్టర్ గారు కూడా మేల్కొనాలి, ఈ ప్రభుత్వం కూడా మేల్కొనాలి. ఇవాళ ప్రధానంగా కరువు సహాయక చర్యలు చేపట్టాలి. కరువు సహాయక చర్యలు అంటే రైతు కూలీగా మారుతా ఉన్నాడు, వలసలు పోతా ఉన్నాడు. ఆ వలసలను ఆపాలి, ఇవాళ వాళ్ళకి పనులు పెట్టాలి. అదేవిధంగా వ్యవసాయ కూలీలు కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు ఇతర రాష్ట్రాలకు, ఇతర నగరాలకంతా కూడా. వారికి అంతా కూడా అన్నం పెట్టేటువంటి కూలీలకు కూడా ఇక్కడ పనులు కల్పించాల్సిన బాధ్యత ఉందా లేదా అని అంటా ఉన్నా. అందుకే ఆహార పంటలకు ఎకరాకు 30,000 రూపాయలు, వాణిజ్య పంటలకు ఎకరాకు 70,000 రూపాయలు, హార్టికల్చర్ పంట తోటల పంటలకు ఎకరాకు 1,00,000 రూపాయలు చెప్పని ఇమ్మని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక దఫాలుగా కలెక్టరేట్ దగ్గర మేమంతా కూడా ధర్నా కార్యక్రమం, పికెటింగ్ కార్యక్రమాలు చేస్తే మా పైన కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసులు భయపడేటువంటి వాళ్ళం కాదు. ఇవాళ రైతు అనేటువంటి వాళ్ళు బతకకపోతే ఇవాళ ఈ సమాజం లేదు. ఇవాళ ఇంత అందంగా ఉంటా ఉన్నామంటే, ఇన్ని రకాలుగా మేము మాట్లాడుతూ ఉన్నామంటే, తిండి గంజలు పండించేటువంటి రైతే లేకపోతే నువ్వు లేవు, నేను లేను. ఆ రకమైన రైతును విస్మరించినటువంటి ప్రభుత్వం మనుగడ సాధ్యం కాదని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇప్పటికైనా ఇవాళ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేయకపోతే రానున్న కాలంలో నీకు బటన్ నొక్కి ఇంటికి పంపించే రోజు దగ్గర పడ్డాయని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందులో ఇవాళ ఇండియా కూటమిలో కమ్యూనిస్ట్ పార్టీగా ఉంటా ఉన్నాం. పెద్ద ఎత్తున రానున్న 2024 ఎన్నికల్లో పెద్ద ఎత్తున రైతుల తరఫున పోరాటం చేసేటువంటి పార్టీగా ఇవాళ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రైతు సోదరులకు కూడా మనవి చేస్తా ఉన్నాం, ఆత్మహత్యల పరిష్కారం కాదు. ఆలు బిడ్డలు ఉన్నారు, కమ్యూనిస్టులుగా మేమున్నాం, జాగ్రత్తగా ఉండండి, మీరంతా ధైర్యంగా ఉండండి, మేము వెంట మేము ఉన్నామని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.